హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు స్పెషల్ ఐటెం చూపించబోతున్నానండి. అదంటే తెలంగాణ స్పెషల్ ఐటమ్ సకినాలండి. అవునండి, సకినాలు చూపించబోతున్నాను. దీనికి కావాల్సింది మనకి తడిపిండి మాత్రమేనండి, పొడిపిండికి రాదు. ఇది ఎలాగంటే ఒక నైట్ అంతా నానబెట్టుకొని తెల్లారి మనం మరపట్టించుకోవాలి. అసలు పిండి అని చెప్తే వాళ్ళు మెత్తగా పట్టిస్తారనమాట. లేదంటే మన ఇంట్లోనే పట్టుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఆరనిచ్చేస్తే మనం నీళ్ళన్నీ వడగట్టుకుంటే బుట్టలో వేసుకొని మనం మిక్సీలోనే పట్టుకోవచ్చు. మెత్తగా పట్టుకోవాలండి ఇది. ఇప్పుడు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను పిండి. మీకు కేజీకి చెప్తున్నాను లెక్క. ఒక కేజీ పిండికి పావు కేజీ నువ్వులు వేసుకోవాలండి. వాము కూడా ఒక 100 గ్రాములు వేసుకుంటే సరిపోద్ది. అంతా ఇలాగా పొడి పొడి చేసుకున్నాం కదా. పిండిని మాత్రం ఆరనివ్వదు. ఆరినా పర్వాలేదు, సకినం అనేది వస్తుంది. ఇప్పుడు మనము నేను 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. నేను చూపించేది హాఫ్ కేజీ కాబట్టి ఇందులో ఒక 2 స్పూన్లు వాము వేసుకుందాము. 2 స్పూన్లు వాము వేసుకున్నాను కదా. అలాగే నేను 1 స్పూన్నర సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టు వేసుకోనండి. నేను వంట సోడా, బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకున్నానండి. ఇది మాత్రం ఎవరు చెప్పరు. ఇది వేసుకుంటేనే సకినం అనేది పొంగి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చక్కగా కరిగిపోతాయి. లేదంటే ఈ సోడా వేయకోకుండా ఉంటే మన తింటుంటే నారలు సాగుతాయి అన్నమాట, అంత గట్టిగా ఉంటాయి. అందుకే కొంచెం మనం సోడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. అంత కలిసేలాగా కలుపుకోవాలి. మన నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. వాము కూడా మన జీర్ణ వ్యవస్థకి చాలా మేలు చేస్తుంది కాబట్టి పిల్లలు కూడా తింటా కూడా చాలా మంచిదన్నమాట. ఇందులో పడేది వాము, నువ్వులు మాత్రమే పడుతున్నాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కువ పోసుకోవద్దండి, ఎందుకంటే తడిపిండి కదా. ఎక్కువ పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. పిండి గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం మనము. మళ్ళీ అంతా కలుపుకోవాలి. మనం పిండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, ఇలా ముద్ద వచ్చేలాగా. ఓకేనా. ఇప్పుడు మనకి సకిన వస్తుందా రావట్లేదు అనేది కొంచెం ఇలా చుట్టుకొని చూసుకోవాలండి. నేను కొద్ది పిండి కాబట్టి దీని మీద మూత పెట్టట్లేదు. మనం ఎక్కువ పిండి అయితే దీని మీద మూత పెట్టుకోవాలి. ఒకలా లూజ్ అయిందా కదా పిండి అని కూడా బాధపడిన అవసరం లేదు. కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టినట్టయితే అది బిగుసుకుంటుంది. ఓకేనా. ముందు కాటన్ చీర అయినా సరే అండి, దుప్పటైనా సరే కొంచెం నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండి ఆరేసుకోవాలండి. ఇలా పిండితో గౌరమ్మ చేసుకొని కొంచెం ఇలా పెట్టుకోవాలన్నమాట. మనము ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను, ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేయలేక ఇలాగా ఆయిల్ పోసుకున్నానండి. ఎందుకంటే పిండి మంచిగా జారిద్ది అనమాట. ఇలాగా నేర్చుకోవచ్చు అండి, చాలా తేలిగ్గానే పోసుకోవచ్చు మనము. ఇలాగండి చూస్తున్నారు కదా, అన్నీ ఇలాగే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కొద్ది పిండి తీసుకోనండి, మన చేతిలో ఎంతవరకు సరిపోతుందో అంతవరకు పిండి తీసుకొని
రౌండ్గా చుట్టుకుందాము. ఇలా ఈ 3 వేళ్ళతోటి ఇలా అనాలి, ఇలాగా. ఓకేనా? ఇలాగా చుట్టుకోవాలండి. మనం ఎక్కడి నుంచి అయితే మనకి ఇది అయిపోయిందో మరి అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. మనం 2 చుట్లన్నా చుట్టుకోవచ్చు, 3 అన్నా 4 అన్నా మన ఇష్టం, ఎన్నైనా చుట్టుకోవచ్చండి. ఇలా గ్యాప్ ఉంచుకోవాలి. ఓకేనా? ఇంతవరకు కూడా నేను పిండిలో నీళ్ళు కలుపుకోలేదండి, అదే పిండితో వేస్తున్నాను. కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటూ ఈజీగా జారుతుంది మనకి ఈ పిండి. అన్నీ అయితే వేసుకున్నానండి. ఇవి మన సకినాలు అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనము ఇవి ఒకవేళ మనం తీస్తుంటే విరిగిపోయాయి అనుకోండి, పర్వాలేదు, మళ్ళీ వాటిని కొంచెం నీళ్ళ తడి చేసి మళ్ళీ పిసికి మళ్ళీ ఇట్లా చుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? మధ్యలో గౌరమ్మను చేసాం కదండి, అది కూడా కాలుస్తాము. ఎవరి తొక్కని చోటను కానీ లేదంటే తులసి చెట్టు మొదట్లో కానీ వేస్తారనమాట. ఇది కడాయి పెట్టుకున్నాం కదా, మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో ఆయిల్ పోసుకుందాము సరిపడా. కడాయి వేడెక్కింది కదండి, ఇందులో మనము ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఒక 1/2 కేజీ పోసుకుంటున్నానండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా కాలదన్నమాట. అందుకు ఒక 1/2 లీటర్ పోసుకుంటున్నాను ఇందులో. కడాయి చిన్నది కదండి, అందుకనే కొద్దిగా పోసుకున్నాను. మీరైతే కొంచెం ఎక్కువగానే పోసుకోండి. కడాయి పెద్దదైతే కనీసం ఎక్కువ చేసుకున్నట్టే కేజీకి 2 కేజీల ఆయిల్ పోసుకొని చేసుకోనండి. మళ్ళీ వేరే వంటకి మనకి వాడుకుంటాకి యూజ్ అవుద్ది అనమాట. ఈ పప్పలు చేసుకునేవి కొద్దిగా పోసుకుంటానండి. 3/4 లీటర్ పోసేసా. ఆయిల్ కాగుతుంది కదండి, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఆరిపోయాయి కదండి, నేను అట్ల కాడతో తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా వస్తాయి అన్నమాట ఇలా తీసుకుంటే. చూస్తున్నారు కదా, ఇలాగా వేసుకోవాలి. తీస్తుంటే విరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ సెకండ్ చుట్టడం చూపిస్తాను. కొద్దిగా చాలు ఇలాగా కలుపుకుంటే మళ్ళీ మనం సైకినం చుట్టటానికి పనికొస్తుంది. చూసారా? ఇలాగా చూడదాం పదండి. చూడండి, చుట్టేస్తున్నాను. ఇలాగా చుట్టుకోవచ్చు అనమాట. మనం ఇరిగిపోయిన కూడా బాధ పని అవసరం లేదు, కొంచెం నీళ్ళ తడి చేసుకొని చుట్టేసుకోవచ్చు. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇవి ఒక 15 నిమిషాలు గాలి కారిపోతే సరిపోతుంది. నూనె కూడా కాగిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇలాగ వేసుకోవాలండి, ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. అది నాది చిన్న కడాయి కాబట్టి నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. అదే ఇవి మంచిగా ఆరిపోతే చక్కగా వేసుకోవచ్చు అనమాట. 5-6 వేసుకోవచ్చు. కడాయిలు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. రెండో వైపుకి తిప్పుకుందామండి. చక్కగా కాలిపోతున్నాయి చూడండి, ఎంత మంచి రంగు వస్తుందో అండి. చాలా బాగుంటాయి. నేను చెప్పినట్టు చేసుకోండి మీరు, సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట.
కానీ మీరు మాత్రం బేకింగ్ సోడా వేయకోకుండా చేశారంటే నారలు సాగిపోతాయి, గట్టిగా ఉంటే కటకట్లాడిపోతాయి. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని చూస్తే నోట్లో వేస్తే పగిలిపోతాయి, అంత బాగుంటాయి అన్నమాట. ఇది తీసేస్తున్నానండి. అలాగే ఇంకొకటి కూడా వేసుకుందాము. నిదానంగా వేసుకోవాలండి, విరక్కోకుండా. తిప్పేసుకుందామండి. అంటే కొత్తగా చూసే వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇది కూడా తీసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి వీటికి. ఇప్పుడు కడాయిలో మూడు వేసానండి. అది 1, 2, 3 ఈ 3 పడుతున్నాయి, ఎక్కువ పట్టట్లేదు. ఈ 3 చక్కగా కాలిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇది ఒక సీకు బట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఇది చూస్తున్నారు ఎంత బాగా కాలినవి కదా. సకినాలు చేయటం మాత్రం అయిపోయాయండి. ఇలాగా చేసుకోండి మీరు, నేను చెప్పినట్టుగానే చాలా బాగుంటాయి. ఇవి స్నాక్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మనకి పండగలకే కాదు, మధ్యలో పిల్లల కోసం కూడా మనం ఇవి తయారు చేసుకోవచ్చు. ఇవి నెల పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.